ఇచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకి మీడియా వారికి నేను జైభీములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బొంగ అప్పారావు, రెండు పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తను. ఇప్పుడు అవి హైకమాండ్ ఆదేశాల మేరకు తెలుగుదేశం టికెట్ ఎవరికి ఇచ్చినా మేము కష్టపడి పనిచేసి ఆయన్ని గెలిపించి ఆయన విజయతో కేతనాలు ఎగిరే వరకు కూడా ఆయన వెనుమంటుంటామని ఈ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కానీ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడేటప్పుడు మన సుభాష్ గారు దళిత అంబేద్కర్ గురించి ఎంతో సేవ చేసి జిల్లా పేరు పెట్టడానికి ఎంతో కృషి చేసి ఎంతో తోడ్పడ్డారు. ఆయన మీద ఎంతోమంది లేనిపోను అపవాదులు బురదలు జల్లుతున్నారు. అది వాస్తవం కాదు, అది అలా మాట్లాడటం కూడా అది పద్ధతి కాదు వారికి. ఈ రోజున అటువంటి యువకులకి హైకమాండ్ టికెట్ ఇచ్చినట్లయితే ఆయన్ని గెలిపించుకోవడానికి ఆయన వల్ల ఎంతో సేవ చేయించుకుందామన్న ఉత్సాహంతో ఈ ఇరు పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. దీనికి మేము ఎంతవరకైనా సరే కృషి చేసి ఆయన గెలుపు గురించి మేము ఎంతో తోడ్పడతామని మీ అందరి ముఖంగా పత్రికా విలేకరుల సమావేశంలో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఎవరో పెట్టిన లేనిపోని బురదలు జల్లుతున్నారు. ఈ రోజున సుభాష్ గారు అలాగా రౌడీ షీటర్లు అని అంటున్నారు. ఈ యావత్ భారతదేశంలో రాజకీయ నాయకుల్లో ఎంతోమంది ఉన్నారు రౌడీ షీటర్లు. ఇవాళ ఒక్క ఆయన పేర్లెత్తి లేనిపోని అపవాదులు నెత్తి మీద బురద జల్లుతూ ఉండదు పద్ధతి కాదని మీ అందరం సమ్ముఖంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చినట్లయితే మేమందరం కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ బీసీ అన్ని వర్గాలు కూడా ఆయన ఎనుమంటుండి ఆయన గెలుపుకి మేము కంకణం కొట్టుకుంటామని ఈ పత్రికా విలేకరుల సమావేశంలో నేను ఈ అభిమానులు కార్యకర్తలు ఇరు పార్టీల సమావేశంలో నేను ఒక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఇదేయకుండా సుభాష్ గారు యువకుడు, మంచివాడు, ఆయన మీద లేనిపోను తప్పుడు విధానంలో పెట్టకండి. మీరు పార్టీ మీద అభిమానంతో చేయాలి తప్ప ఆయన ఉండకూడదు చేయకూడదు అని ఎంతోమంది బురద జల్లుతున్నారు. అటువంటి సరికాదు. ఆయనకి టికెట్ ఇచ్చినట్లయితే పార్టీ పరంగా మనం పని చేయాలి తప్ప ఎవరో చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని ఎవరో ఇలా చెప్పాలని ఎవరో చెప్తుంటే అటువంటి నమ్మొద్దు, అటువంటి మీరు ఏమి వినొద్దు. యువకుడు, ఉత్సాహవంతుడు మన సుభాష్ గారికి టికెట్ వస్తుంది తప్పనిసరిగా. హైకమాండ్ కూడా గుర్తించింది. ఆయనకి టికెట్ ఇస్తారో ఆయనకే మన కష్టపడి అందరం కూడా చేద్దామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఈ పత్రికా విలేకరులకి అందరికీ కూడా నేను జైభీములు తెలియజేసుకుంటూ నేను